నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎంపీ అరవింద్ ధర్మపురి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎంపీ నిధులు కేటాయింపు ప్రొసీడింగ్ కాపీలు తన చేతుల మీదుగానే అందించాలని నిర్ణయించినట్లు తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. సీఎం నివాసంలో గంటపాటు జరిగిన ఈ కీలక భేటీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకం పైన వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన పీఠాధిపతుల విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో గ్రామాలలో పరిష్కారం దిశగా పయనిస్తున్నాయి. శుక్రవారం ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. నగరంలోని బోర్గంపిలో గల మొటాడి రెడ్డి కళ్యాణ మండపంలో వివాహ వేడుకకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై వధువరులను ఆశీర్వదించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటెలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. అంతకుముందు ఈటెల మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కాళేశ్వరం అక్రమాలతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడంతో బ్యాంకింగ్, ఎన్ఎఫ్బీసీ, పలు ఆటో షేర్లు ఒక్కసారిగా ఎగిశాయి. ఇవాళ ఉదయం ఫ్లాట్గా మొదలైన దేశీయ సూచీలు రేట్ కట్ నిర్ణయం తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 81,670, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 24,838 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో కోవిడ్ వైరస్ రోజుకు విస్తరిస్తుంది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కి చేరింది. నిన్న కర్ణాటకలో ఒకరు, కేరళలో 2, పుదుచ్చేరిలో ఒకరు చొప్పున 4 మరణించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 55కి చేరింది. ఏపీలో నిన్న ఒక్కరోజే 12, తెలంగాణలో 2 కేసులు వెలుగు చూశాయి.